అంటే మనకి ఇప్పుడు సెరం క్రియేటిన్ తగ్గిందని ఏ విధంగా తెలుస్తుంది, మన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? మేడం బేసికల్లీ కిడ్నీ డిసీజెస్ చాలా సైలెంట్గా ఉంటాయి. ఓకే, 30 ఏళ్ళ యంగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అప్పటిదాకా డైలీ 14 గంటలు 12 గంటలు పని చేసుకుంటూ వీకెండ్స్ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ సడన్గా ఒకరోజు వామిటింగ్తో హాస్పిటల్కి వస్తాడు. వామిటింగ్ వచ్చినప్పుడు మనము టెస్ట్ చేస్తే క్రియాటిన్ 8 or 9 తెలుస్తుంది. 8 or 9 క్రియాటిన్ అంటే విచ్ ఇస్ 10 times ద నార్మల్ వాల్యూ, ఆల్మోస్ట్ 9 to 10 times నార్మల్ వాల్యూ. అప్పటిదాకా శరీరంలో సడన్గా క్రియాటిన్ 1 నుంచి 10 అయితే వెళ్ళదు కదా. చాలా కాలంగా ఈయన క్రియాటిన్ పెరుగుతూ అక్కడ దాకా వచ్చింది, అప్పటిదాకా ఆయన తెలియలేదు. ఇది చాలా కామన్ సినారియో మాకు. అట్ ది సేమ్ టైం ఒక 32 ఏళ్ల స్త్రీ, 2 పిల్లల తల్లి, ఇంట్లో పనులు చేసుకుంటుంది. తనకి ఎందుకు అనీజీనెస్గా అనిపించి, నడుము నొప్పి అనిపించి వెళ్ళి స్కాన్ ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించింది. స్కాన్లో 2 కిడ్నీలు చిన్నగా ఉన్నాయి. నార్మల్ కిడ్నీ సైజ్ 9 to 9.5 centimeters ఉంటుంది. 2 కిడ్నీలు చిన్నగా ఉన్నాయి, 7 centimeters 6.5 centimeters ఉన్నాయి. అండ్ క్రియాటిన్ వాల్యూ 11 అంటారు. అప్పటిదాకా వాళ్ళ సిమ్టమ్స్ కూడా ఉండవు. సో బేసికల్లీ కిడ్నీ సిమ్టమ్స్ చాలా వరకు రాళ్ళు కానివ్వండి, కిడ్నీలు పాడైపోతున్న సందర్భం కానివ్వండి, చాలా సైలెంట్గా ఉంటాయి. ఎందుకో కానీ మనం టెస్ట్ చేస్తే కానీ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉన్న విషయం మనకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. సో వీటి ఐడెంటిఫై చేయడం కొద్ది కష్టమే. ఈ సినారియో మనకు ఆల్మోస్ట్ 60-70% పేషెంట్స్లో కనబడుతుంది. పెద్ద కిడ్నీ స్టోన్స్ పేషెంట్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటారు. వాళ్ళకి ఏమి ఉండవా డాక్టర్ గారు? తక్కువ మందిలో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, పేషెంట్ కనుక చాలా దీర్ఘకాలికంగా కిడ్నీలు మెల్లగా దెబ్బతింటున్నాయి. కొంతమందిలో మొహం ఉబ్బడం, పొద్దున్న లేవగానే మొహం ఉబ్బిపోవడం, కాళ్ళు ఉబ్బడం, పొట్ట లావు అయిపోవడం, కొద్దిగా నడవగానే ఆయాసం రావడం, ఇవన్నీ కనపడుతుంటాయి. కొంతమందికి ఏడీపీకేడీ అంటాం, అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వాళ్ళు ఏమవుతుందంటే కిడ్నీల్లో చాలా బబుల్స్ తయారవుతాయి, అంటే నీటి బుడగలు తయారవుతుంటాయి. ఎగ్జాక్ట్లీ పీసీఓఎస్ అనేది చాలా చిన్న విషయం. అది కేవలం లైఫ్ స్టైల్ వల్ల దెబ్బ వచ్చే ప్రమాదం. పీరియడ్స్ అడిట్గా ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ అండ్ డెత్ సినారియో హియర్. వీళ్ళు పుట్టుకతోనే సమస్యతో పుడతారు. మెల్లమెల్ల కిడ్నీలు బాగా పెద్దగా అయిపోవడం, కడుపు భారంగా అనిపించడం, పొట్ట ఉబ్బిపోవడం, దాంతోపాటు కిడ్నీల పనితీరు దెబ్బతిని దానివన్నీ సిమ్టమ్స్ బయటపడడం జరుగుతుంటాయి అనమాట. సో మనకి సిమ్టమ్స్తో కనపడే వాళ్ళు పేషెంట్స్ తక్కువ మంది ఉంటారు. బట్ సిమ్టమ్స్ లేకుండా ఉండే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు మనకి.